ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణపతే నమః. 1-2-2025 28-2-2025 ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి చూసినట్లయితే 12వ తారీఖున బుధుడు కుంభంలోకి, 13వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కుంభరాశిలోకి. అదేవిధంగా 28వ తారీఖున బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెలలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి వచ్చేటటువంటి రథసప్తమి అయి ఉండొచ్చు. అదేవిధంగా మాఘమాసం అంతా కూడా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలే. అందువల్ల ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా కూడా, శుభకార్యాలు తలపెట్టినా, గృహారంభ గృహప్రవేశ ఏది చేసుకున్నా కూడా శుభఫలము కలుగుతుంది. అందుకని మీ అందరికీ కూడా శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా రకరకాలైనటువంటి విశేషాలు, రకరకాలైనటువంటి వీడియోలు 2500 పైగా ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో. అందుకని మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాము. వివాహాది సంబంధాల కోసం ఎవరి ఇంట్లో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే కనుక బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి సంబంధాలు వెల్ సెటిల్డ్ మన దగ్గర బాగుంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ విషయాలు చూసుకొని జాతకాల కోసం, మ్యాచ్ల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మాఘమాసం ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతోంది? ఇందులో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి కుజుడు చూస్తే ఒక్క అడుగు వేసి మిథునంలోకి వెళ్ళడం వల్ల కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. కానీ వ్యయంలోకి వెళ్ళాడు సుమా, ఖర్చులు గట్టిగానే ఉంటాయి. అయితే ముఖ్యంగా తృతీయంలో చూస్తే కేతువు, తర్వాత చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో చూస్తే రవి బుధులు, 7వ ఇంట్లో రవి బుధులు, అదేవిధంగా చంద్రశనులు కలయిక, గోచార చంద్రుడు శని ఈ యొక్క అష్టమంలో ఉండడం, నవమంలో చూస్తే శుక్రుడు రాహువు, తర్వాత దశమ ఏకాదశంలో చూస్తే గురువుగారు, ద్వాదశంలో కుజుడు. మరి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాల్లో కొన్ని ప్రయోజనాలు అయితే కనుక బ్రహ్మాండంగా ఉండి ఈ నెల స్టార్టింగే చిన్న ప్రయోజనాలు అంటే ఆశాజనకంగా ఆనందంగా మొదలు పెడతారు. ఇంకంతకన్నా ఏం కావాలి? చాలా కాలం అయింది కదా మనం ఈ మాట చెప్పుకొని. బాగుంది, చాలా బాగుంది అనే మాట కూడా మనం వినడం కష్టంగానే ఉంది. అట్లాంటిది ఇది బాగుంటాయి. కానీ ఆ యొక్క మందగమనుడు ఉన్నాడు కదా శని భగవానుడు అష్టమంలో, అందువల్ల పనులు మాత్రం చకచకా సాగవు, మామూలుగానే సాగుతాయి సామాన్యంగా. అంటే ఒక్కోసారి ఆలస్యం కూడా అవుతూ ఉంటాయి. అప్పుడేమో చిన్న తరహా ప్రయోజనాలతో మనం మొదలెట్టాం కాబట్టి ఈ ఆనందంతో దాన్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాం అనమాట, నెట్టేస్తూ ఉంటాం అనమాట. అలాగే వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, ఏ పనుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ విధమైన రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా అయినా సరే జయం మనదే. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? రిజల్ట్ ఆలస్యంగా అయినా పనులు పూర్తి చేస్తారు. ఇందులో ఏం ఢోకా లేదు, చాలా చక్కగా ఉంది. తర్వాత ఏంటంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ కర్కాటక రాశి వారు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అనే దక్షిణామూర్తిలాగా మౌనం వహించడం చాలా మంచిదట. ఎందుకు అంటే కనుక కొన్ని విషయాలు మనకు తెలియకుండానే అవతలి వాళ్ళు మనల్ని ఎంతో జాగ్రత్తగా వాదోపవాదాలు మనం తగువ తీర్చడానికి పిలిచి మనల్ని ఇరికించేసి మన తర్వాత మన మీద నిందలు నిష్ఠూరాలు వేసేటటువంటి కార్యక్రమం కనపడుతోంది. కాస్త ఆ విషయాల్లో వివాహాది శుభకార్య విషయాలు అయి ఉండొచ్చు. పెద్ద మనుషులుగా ఏదన్నా ఎవరిద్దరి మధ్య గొడవలు వచ్చినా మిమ్మల్ని పిలవచ్చు. దానికోసం మీరు పెద్ద మనిషి తరహాగా అని అనుకుని చాలా ఇదిగా మీరు తీర్పు చెబితే వాళ్ళు మీరు ఇలా అన్నారు అలా అన్నారు అనేసి రేపు అన్ననాడు ఊరు వాడ చేస్తారు. కాస్త ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక
కొన్ని విషయాల్లో మన ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా మేమున్నాం, నీకేం పర్వాలేదు, నువ్వేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు. అదేవిధంగా తగాదాలు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే, ఏ విషయంలో అయినా సరే మేము అండగా నీకున్నాము అని 100% కాదు 1000% మనకి బలంగా నిలబెడతారు. నిలబడతారు కూడా అని. అందువల్ల కుటుంబ పరంగా అద్భుతంగా ఉందండి ఈ మాసం. తిరుగులేదు మీకు అనమాట. మీరే రాజు, మీరే మంత్రి, అన్నీ మీరే. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక తీర్థయాత్రలు చేస్తారండి. మాఘమాసంలో తీర్థయాత్రలు చేస్తారు. భగవద్ దర్శనాలు జరుగుతాయి. అనుకున్న పనులు జరగడానికి ఇవన్నీ కూడా, ఈ ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలంగా నెరవేరడానికి, దైవాన్ని చూడాలన్నా, దైవ దర్శనం చేసుకోవాలన్నా, దైవం వలన మనం బాగుపడాలన్నా, దైవానుగ్రహం మనకు ఉంటేనే దైవ దర్శనం జరుగుతుంది. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కొత్త పనులు, నూతనమైనటువంటి వ్యాపారాలు అయి ఉండొచ్చు, కొత్తగా మీరు ఏదైనా సరే ఏ రంగంలో అయినా పెట్టుబడులు అయి ఉండొచ్చు, అన్నీ కూడా రెడీ చేసుకుంటారు. నూతన పనులు ప్రారంభిస్తారు. అంటే శంకుస్థాపన లేదా గృహారంభం, లేకపోతే వివాహాది శుభకార్యాల విషయాల్లో తాంబూలాలు ఇచ్చి తీసుకోవడం, ఇలాంటివి ఏదో ఒకటి మంచి విషయం జరుగుతుంది నెలాఖరికి. అందువలన మీరు ఏ విధంగానే కూడా ఆనందంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. తర్వాత విషయానికి వస్తే కనుక మనం చేసుకోవలసిన విషయం ఏమిటయ్యా అంటే కనుక కాస్త ఈ యొక్క మనకి 7th హౌస్లో ఉన్నటువంటి రవికి సూర్య నమస్కారాలు చేసుకోవడం. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఆదివారం పూట చక్కగాని మనం ఒక 2 చపాతీలు చొప్పున ఒక 10 పొట్లాలు కట్టించి, అంటే 5 మనకి 4 వారాలు వస్తాయి కదా ఆదివారాలు, 4 వారాలు కూడా మనం చపాతీలు అంటే ఒక 2 పొట్లాలు కట్టిస్తారా, 4 పొట్లాలు కట్టించుకుంటారా, మీ బడ్జెట్ మీ ఇష్టం. ఒక 10 మందికి మొత్తం మీద పంచండి. మీ ఆరోగ్యం ఆయన చూసుకుంటాడు. చపాతీలు తిన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దీవిస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి ప్రసాదం కాబట్టి ఆ విధంగా చేయండి. కుక్కలకు కూడా చపాతీలు వేయండి వీలైనప్పుడల్లా. అంతేకాకుండా ఇంకొక మంచి విషయం ఏమిటంటే కనుక శనివారం నాడు పేదవాళ్ళకి అన్నదానం కానీ రొట్టెల దానం కానీ చెయ్యండి. ఓం శ్రీ మాత్రే నమః.